మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ రక్షణ పరంగా అప్రమత్తమైంది. సాంప్రదాయ యుద్ధ రీతుల నుంచి అధునాతన యుద్ధ తంత్రాల దిశగా అడుగులేస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పటి ఆధునిక యుద్ధ తంత్రాలైన ఏఐ, డ్రోన్లు సహా కీలక ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. భారత సైన్యం అమలు పొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. స్వదేశీ డ్రోన్ కాముకాజిని ఇండియన్ ఆర్మీ ఆయుధ సంపత్తిలో చేరింది. ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు కాముకాజీ ఆర్మీ చేతికొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ తాజాగా సైన్యానికి అప్పగించినట్లు సమాచారం. 10 కోట్ల ఒప్పందంలో భాగంగా వీటిని అందజేసినట్లుగా తెలిసింది. ఇక గతేడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఘటన నేపథ్యంలో సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ప్రాణ నష్టం జరగకుండా శత్రుముఖల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్లో కేంద్ర రక్షణ శాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్లోని సూరత్కి చెందిన ఇన్సైడ్ ఎఫ్పివి అనేటువంటి సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్థరన్ కమాండ్కు డెలివరీ చేసినట్లు సమాచారం. అయితే భద్రత కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లను అప్పగించారన్న దానిపై ఖచ్చితమైన సమాచారం బయటికి రాలేదు. కేవలం 2 నెలల్లోనే డ్రోన్లను డెలివరీ చేయడం విశేషం. అత్యవసర కొనుగోలు కింద సైన్యం వీటిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏఐ ఆధారిత గైడెన్స్తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాలను ఛేదిస్తాయి. గరిష్టంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లు మోసుకెళ్లగలవు. అత్యవసర ముప్పులను వేగంగా ఎదుర్కొనే సామర్థ్యం వీటి సొంతం. శత్రు భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి లక్ష్యాలను ఛేదిస్తాయి. సాధారణ దళాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేయగలవు. జీపీఎస్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఉపయోగించేలా వీటిని రూపొందించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. -35 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఈ డ్రోన్లు పనిచేస్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏమిటి కామ్కాజీ సూయిసైడ్ డ్రోన్స్ యొక్క ప్రత్యేకత? అలాగే ఇవి ఎన్ని వచ్చాయి అనేది మాత్రం భద్రత కారణాల రీత్యా చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా చూస్తే భారత్ అమ్ముల పొదిలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చా? అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధ కారణాలతో పాటు గత ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గామ దాడి తర్వాత భారత్ రక్షణ రంగంలో మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటు అధునాతనమైనటువంటి అంటే టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని కొత్త సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ని కూడా భారత్ కొనుగోలు చేస్తుంది. గతంలో మనం చూసాం రాఫెల్ యుద్ధ విమానాల్ని భారత్ కొనుగోలు చేసింది రష్యా దగ్గర నుంచి. ఇప్పుడు ఏకంగా కాముకాజీ అనేటువంటి ఈ యొక్క ఆత్మాహుతి దాడి చేసేటువంటి డ్రోన్లని సైతము భారత్ 10 కోట్లకు విలువైనటువంటి డ్రోన్లని ఇప్పుడు కాముకాజీ అనేటువంటి డ్రోన్లని అటు భారత్ కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం తెలిసింది. అయితే ఎన్ని డ్రోన్లు కొనుగోలు చేశారనేది మాత్రం కొంత భద్రతా కారణాల దృష్ట్యా ఎవరికి కూడా చెప్పడం లేదు. కానీ మొత్తం మీద అంటే రక్షణ వ్యవస్థను భారత్ పటిష్టంగా అంటే బార్డర్ లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల దృష్టిలో ఉంచుకొని భారత్ రక్షణ వ్యవస్థలో మరింత మెరుగ్గా చేసేందుకు అటు ఆర్మీ వ్యవస్థలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే 10 కోట్ల విలువైనటువంటి ఈ యొక్క కాముకాజీ అయినటువంటి ఆత్మాహుతి డ్రోన్లని కూడా భారత్ కొనుగోలు చేసింది. గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్సైడ్ ఎఫ్పిడి సంబంధించినటువంటి సంస్థ దగ్గర నుంచి కూడా ఎఫ్పివి అనేటువంటి సంస్థ దగ్గర నుంచి కూడా దాదాపు 10 కోట్ల విలువైనటువంటి ఆత్మాహుతి సంబంధించినటువంటి డ్రోన్లని భారత్ కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇది గంటకు 120 కిలోమీటర్లు పయనిస్తుంది. 2.5 ఎత్తులో ఇది పయనిస్తూ ఉంటుంది. అదేవిధంగా పేలుడు పదార్థాలను కూడా తీసుకెళ్లి చేరుకున్నటువంటి లక్ష్యాన్ని టార్గెట్ చేసుకొని మరోవైపు ఏఏ టెక్నాలజీని
ఏ టెక్నాలజీ దృష్టిలో ఉంచుకొని కూడా ఈ యొక్క డ్రోన్లు చేరుకునే లక్ష్యానికి చేరుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఎన్ని కొనుగోలు చేసింది ఏంటి అనే దానిపై కూడా ఇంకా కొంత అధికారులు అయితే గోప్యంగా వస్తున్నారు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇరాన్ ఓవైపు, ఇజ్రాయల్, అమెరికా వైపు యుద్ధ ప్రకంపనలు, మరోవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో శత్రు దేశాలకు భారత్ దగ్గర పటిష్టమైనటువంటి అణు ఆయుధాలు ఉన్నాయనేటువంటి చాటి చెప్పడం కోసమే ఈ యొక్క కాముకాజీతో పాటు రాఫెల్ యుద్ధ విమానాలు కూడా భారత్ కొనుగోలు చేసింది. రక్షణ వ్యవస్థని మరింత కఠినతరం చేస్తుంది. భారత్ ఆర్మీ వ్యవస్థను కూడా భారత్ మొత్తం కూడా పూర్తిగా పటిష్టంగా తీర్చిదిద్దేందుకు భారత్ కూడా అడుగులు వేస్తుంది. ఆర్మీకి ఇప్పటికే ఈ 10 కోట్ల విలువైనటువంటి ఆత్మాహుతి కాముకాజీ డ్రోన్లను కూడా సప్లై చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. గత 2 నెలల్లోపే మొత్తం 10 కోట్ల విలువైనటువంటి ఈ యొక్క డ్రోన్స్ ని కూడా భారత్ కొనుగోలు చేసింది. అంటే మున్ముందు ఇంకా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇంకా మున్ముందు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని మొత్తం మీద ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని మారుతున్నటువంటి టెక్నాలజీ దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త అణు ఆయుధాలను కూడా భారత్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రమణ. థ్యాంక్ యూ సునీల్.